బీజేపీ జనసేనదే తప్పు అన్నట్టు మాట్లాడారు. అవును. అయితే చాలా వీళ్ళేదో హెరాస్ బీజేపీ జనసేనదే తప్పు అన్నట్టు మాట్లాడారు. అవును. అయితే చాలా వీళ్ళేదో హెరాస్ చేస్తున్నట్టు వాళ్ళు ఇది పెద్దగా ప్రజలు ఎవరు అలర్ట్ అవ్వలా. కొంచెం మంది మాత్రమే అలర్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నారు కదా బయట నుంచి చూసుంటాను, ఆ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అలర్ట్ అయినట్టు అనిపించింది. కానీ తర్వాత కూడా మనం గుర్తుందో లేదో చాలామంది అసలు అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పి ఆయన చెప్పడం తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ రావడం మానేశారు అసెంబ్లీకి. ఈ ఊరికే బయట తిరిగి ఆ ముద్దులు పెట్టి ఏది సార్ పాదయాత్రకు వెళ్ళిపోయాడు కదా. ఏదండి అదే పాదయాత్రకు వెళ్ళిపోయి ఇవి ఏమవుతుందంటే పెద్దగా నెగ్లిజిబుల్ అయిపోయినాయి. అయితే 60+ సీట్లు వచ్చినా కూడా అపోజిషన్ పార్టీ బాధ్యతను కూడా వీళ్ళు ఎక్కడ ఇచ్చేయకుండా వచ్చినప్పుడు ఏదో చేసి బయట మాట్లాడి ఆ ఊరికే ఆ సింపతి ఆటలోని ముందుకెళ్ళిపోవటం అనేది జరిగింది. అది మనం చూసాం. అయితే ఎప్పుడైతే అధికారం వచ్చిన తర్వాత మామూలుగా లేదు, ప్రజలు రోజు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు అన్నట్టు గఫూర్ గారు అన్నట్టు సాఫ్ట్వేర్ అలాగా అది ఏంటవుతుందంటే అది టోటల్గా వైరస్ సాఫ్ట్వేర్. అదంతా టోటల్ వైరస్ పట్టేసిన సాఫ్ట్వేర్. మనం ఏం చేయగలుగుతాం? అది అలాగే ఉంటుంది. ఈరోజు అంటున్నా, ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళకి అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వడం మానేశారు. వాస్తవానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకి గౌరవం ఇచ్చారు అని అంటే కేవలం ఆ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయనకి గౌరవం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూసో లేకపోతే ఇంకోటి చూసో ఎవరు ఇవ్వరండి. అయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే లోపల సభలో ఒకరు ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక మాట చిన్నది అన్నారు, కానీ అది పెద్దగా వెళ్ళేది. కానీ మేము ఎవరైతే డిబేట్లలో మాట్లాడుతున్నామో రోజు మేము ఫైట్ చేసి రోజు మాట్లాడి గట్టిగా మేము వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి వాళ్ళని అడ్డి వాళ్ళు మాట్లాడిని అన్నీ అనిపించుకున్నా కూడా మేము ఆ టీవీల్లో మేము మాట్లాడిన అందులో ఒక వ్యక్తి నాతో ఏమన్నారంటే, ఎందుకన్నా మనకెందుకు వాళ్ళు అన్నారని మనం అనకూడదు కదా, ఏదో చిన్న ఆ మాత్రం కూడా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే అందరం కూడా అంటే నేనేమంటానండి, ఇప్పుడు నేనున్నానండి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఒక్కొక్కసారి చాలా విపరీతమైన బాధ, ఆ బాధలోంచి కోపం విపరీతంగా వచ్చినా కూడా మేము ఈరోజు ఆయన వచ్చిన తర్వాత కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము చాలా కంట్రోల్గా ఉన్నాం. సరే ఓకే, కానీ అయిపోయింది. ఆ రోజు మాకేమీ ప్రొటెస్ట్ చేయడానికి మాకేం పని లేక కాదు, వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చిన తర్వాత మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళు తిట్టిన తర్వాత, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాక, వాళ్ళు హ్యూమిలేట్ చేసిన తర్వాత, మమ్మల్ని అరెస్టులు చేసిన తర్వాత, లేకపోతే టీవీల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ స్టేజ్ వరకు మాట్లాడాం. కానీ ఎక్కడా కూడా మా మాటల్లో ఎక్కడా కూడా వల్గారిటీ లేదు. ఓన్లీ ప్రొటెస్ట్ చేసి గట్టిగా ప్రొటెస్ట్ చేసాం.